అందరికీ నమస్కారం. సూపర్ మామ్ అరుణ తెలుగు ఛానల్‌కి స్వాగతం. ఈరోజు వీడియోలో మా అమ్మాయికి పూల జడ ఇంట్లోనే ఏశాను. అది ఎలా వేశానో మీరు కూడా ఏసుకోవచ్చు. అంత ఈజీగా ఏశాను. అదన్నీ ఈ వీడియోలో మీతో చూపిస్తాను. అలాగే నెక్స్ట్ డే మా కుషాలకు కూడా ఆ పూల జడ పెట్టి కుట్టి రాధా డ్రెస్ వేశాము. అది ఎందుకు వేసామన్నది కూడా ఇదే వీడియోలోనే చెప్తాను. చివర్లో నేను 8వ తరగతిలో చదివేటప్పుడు పూల జడ ఏయించుకున్నాను పట్టి. అది కూడా ఆ ఫోటో చివర్లో పెట్టాను. అలాగే మా పెద్దమ్మాయిది చిన్నగున్నప్పుడు ఆమెది కూడా ఫోటో ఇలా పూల జడ వేసి తీసాము. అది కూడా చివర్లో పెట్టాను. స్టెప్ బై స్టెప్ ఎలా వేయాలి పూల జడ ఇంట్లోనే అనేది నేను చూపించాను. ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా గడ్డి పొరక ఉంటుంది కదా, బయట ఊడుస్తాం కదా, ఆ పొరక కొత్తది ఉండాలి. పొడుగుంటాయి అవైతే 4 ఇలా కడ్డీలను తీసుకోవాలి. వెనక కొద్దిగా లావు ఉంటది, మరి సొట్టపుట్ట ఉంటది, అది కట్ చేసుకోవాలి. ముందు కూడా చాలా కొస్సెగా సల్పాగుంటది, అది కూడా కట్ చేసుకోవాలి. మీకు పూల జడ ఎంత కావాలో అంత అಳతి చేసుకొని కట్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా లావు ఉంటది కదా, కొత్తది కదా, అక్కడిక్కడ అంతా చిన్న చిన్నగా ఉంటాయి. అవన్నీ కొస్సగా ఏమున్నాయి కదా, అవన్నీ చాకు తీసుకొని మొత్తం క్లీన్ చేసుకోవాలి. అవి రెడీ చేసుకున్నాక ఇలా నోట్బుక్ వి అట్టలు ఉంటాయి కదా, సల్పాగా ఉంటాయి. తీరా అంత మందం కాదు, తీరా అంత సల్పాగా కాదు. ఇలా నోట్ బుక్స్ తీసుకుంటే చాలా బాగా వస్తది. నేను అలాంటిదే ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను. చూడండి, ఫోల్డింగ్ ఇలా ఇలా మనకి ఎంత సైజ్ కావాలో అంత సైజ్ కట్ చేసుకోవాలి. కొద్దిగా పొడవు తక్కువ పడుతుంది అనేసి అక్కడ టాచ్ అండ్ పిన్ కానీ లేకపోతే సూజి దారం తీసుకొని టాక్ వేయొచ్చు. ఇక్కడ మధ్యలో ఇంకో సైడ్ ఉంటుంది కదా, ఇలా రౌండ్ కట్ చేసుకున్నాను. ఎందుకంటే దీనికి పూలు పెట్టి కుట్టేస్తే జడకి కుట్టుకోవడానికి చాలా బాగుంటుందని సపరేట్ గా చేశాను. మీరు రెండో ఒకే దాంట్లో కూడా చేయొచ్చు. ఇది లేకపోతే షర్ట్స్ లో స్పంజ్ లాగా వస్తాయి కదా, కొద్దిగా టిష్యూ లాగా ఉంటాయి, కొద్దిగా మందం స్పంజ్ లాగా ఉంటది, అది కూడా కట్ చేసుకొని దాంట్లో కూడా ఇలా పూల జడ వేసుకోవచ్చు. ఇప్పుడు నేను మొగ్గలన్నీ వాటర్ లో పోసి పెట్టాను. ఎందుకంటే తొందరగా పూలు కాకుండా ఇలా మొగ్గలోనే ఉంటాయన్నమాట. అందుకని ఇందులో వాటర్ లో పోసాను. మీరు ముందు కొస్సెగా ఉంటుంది కదా, అక్కడ ఒకే సైజువి ఇలా మొగ్గలు తీసుకొని మీకు 5, 6 ఎన్ని అయితాయో అన్ని అలా పెట్టి గుచ్చుకోవాలి. గుచ్చిన తర్వాత చివరి వరకు చాలా నిదానంగా స్లోగా ఒకే సైజు, అంటే అన్ని మొగ్గలు ఒకే సైడ్ రావాలి. అలా ఇలా పెట్టుకుంటూ పోవాలి. ఇలా మీరు 4 చేసుకుంటే సరిపోద్ది. అట్ట పొడుగు జడ పొడుగు చూసుకొని ఇలా రెడీ చేసుకోవాలి. తర్వాత మొగ్గలన్నీ దారానికి ఇలా పెట్టి కుట్టుకోవాలి. ఎందుకంటే పైన పెట్టడానికి బాగుంటుంది. ఇప్పుడు చూడండి, నేను అట్టకి కుట్టేది చూపిస్తున్నాను. చాలా నిదానంగా ఇలా స్టిచ్ చేసుకుంటూ పోవాలి. ఇది మా చిన్నమ్మాయికి పూల జడ కుడుతున్నాను. ఎందుకంటే తను ప్రెగ్నెంట్ ఉంది. వాళ్ళ ఇంట్లో శ్రీమంతం చేసే పద్ధతి లేదంట, ఆనవాయితీ లేదంట. అందుకని మేము తనకు చేయలేదు. తనకైతే కోరిక ఉండింది పూల జడ వేసుకోవాలని. కడుపుతో ఉన్నప్పుడు ఏదైనా కోరిక ఉంటే అది నెరవేర్చాలి కదా. తనకి ఎప్పుడో వేద్దాం అనుకున్నాను, కానీ తనకి బైకలు ఎక్కువ ఉండే, ఎప్పుడు వాంటింగ్స్, సుస్తు, చక్కర వచ్చేది, చాలా నీరసంగా ఉంటుండే. అందుకని లేట్ అయింది. ఇప్పుడు కొద్దిగా దినాలు పడ్డాక కొంచెం మేలు. అప్పుడు ఇలా పూల జడ వేసి సీర కట్టించి ఫొటోస్ తీయించాము. ఇప్పుడైతే తనకు పాప పుట్టింది. తనకి ఇప్పుడు 7 months. ఈ వీడియో వచ్చేసి 8 month బ్యాక్. డెలివరీ అయినాక ఇంట్లో ఎంత పని ఉంటది మీకు అందరికి తెలిసే కదా. ఇంకా అప్పటి నుంచి నాకు ఇది అంతా వీడియో చేశాను, కానీ దానికి వాయిస్ ఓవర్ ఇచ్చి పోస్ట్ చేయాలంటే కుదరలేదు. అయినా వీడియోస్ అన్ని ఉన్నాయి కదా, ఎవరైనా ఇంట్లో చేసుకోవడానికి బాగుంటుంది అనేసి ఈ వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. చూస్తున్నారుగా ఎలా స్టిచ్ చేస్తున్నానని. అన్ని మొగ్గలు ఇలా పెట్టుకొని స్టెప్ బై స్టెప్ మధ్యలో ఇలా కుట్టుకుంటూ పోవాలి. ఇంకా మీరు నేను మధ్యన గులాబీలు పెట్టాను కదా, అలాగే మీరు ఉల్లన్స్ వస్తాయి కదా కలర్స్, అవి పెట్టుకోవచ్చు. కనకాంబరం పూలు వస్తే కనకాంబరం పూలు పెట్టుకోవచ్చు. నాకు ఈ కనకాంబరాలు దొరకలేదు, అందుకని మల్లెపూల చెట్టువి ఆకులు తెప్పించాను. మధ్య మధ్యలో ఆకులు పెట్టినా బాగుంటుంది. పూలు అమ్ముతుంటారు కదా, వాళ్ళ దగ్గర కూడా ఆకులు ఉంటాయి, అవి గానే పెట్టొచ్చు. నాకు అవి దొరకలేదు, అందుకనే దొరికిన దాంట్లోనే ఇంట్లోనే, ఎందుకంటే డెలివరీ అయిపోతే తన ఆశ ఈరేడదు కదా అనేసి, తన కోరిక అలాగే ఉండిపోకూడదని ఏది ఉందో దాంతోనే అడ్జస్ట్ చేసి ఇలా పూల జడ రెడీ చేశాను. నెక్స్ట్ వీడియోలో ఇలా మొగ్గలు కాకుండా దుండు మల్లెలు వస్తాయి కదా, ఆ పూలతో కూడా మా కుషలకి పూల జడ వేశాను. అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. చూడండి, లాస్ట్ లో
మా పూల జడ ఇలా రెడీ అయింది. చూడండి ఎంతో క్యూట్ గా వచ్చింది కదా. ఇంకా పైన పూలు సరిపోలేదు, అందుకని చామంతులు పెట్టి గులాబీలు పెట్టి కుట్టేశాను. కింద పూలతో కుచ్చిళ్ళు గన చేశాను, కానీ అది వీడియో చేయడానికి మర్చిపోయాను. అదొక క్లిప్ ఒకటే మిస్ అయింది. జడలో చూస్తున్నారు కదా చివర్లో, అలా మీరు కుచ్చులు వేసుకున్నా గన చాలా బాగా కనిపిస్తుంది. చూడండి ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. మా అమ్మాయి కూడా ఎంతో హ్యాపీగా తను రెడీ అయింది. తనకి సీమంతం లేదు కాబట్టి వాళ్ళ అక్కదే చీర కట్టుకొని ఫొటోస్ తీసుకుందామని. చాలా క్యూట్ గా కనిపిస్తుంది, ఒక మెమొరీ ఉంటుంది ఫొటోస్ అని వాళ్ళ అక్క స్టూడియోకి పోయి తీపించుకోండి అంటే, అప్పుడు కార్తీక్, నేను, తను అలా అందరు వెళ్ళేసి స్టూడియోలో కొన్ని స్టిల్స్ ఫోటో మరి వీడియోలు తీయించుకున్నాము. ఇంకో విషయం కూడా మీకు చెప్పాలి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ ఛానల్ కొత్తగా చేశాను, సూపర్ మామ్ అరుణ తెలుగు అని. మొదట్లో అయితే సూపర్ మామ్ అరుణ అని ఒకే ఛానల్ ఉంది, అందులోనే కన్నడ మరియు తెలుగు రెండు పోస్ట్ చేస్తుంటే, ఇప్పుడు ముందుగా ఉన్న ఛానల్ ను సూపర్ మామ్ అరుణ కన్నడ ఛానల్ గా చేశాను. ఇది కొత్త ఛానల్ సూపర్ మామ్ అరుణ తెలుగు అని. ఈ ఛానల్ ని కూడా మీరు అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు అలాగే సపోర్ట్ చేయండి. ఫోటో స్టూడియోలో కూడా చాలా బాగా ఫొటోస్ తీశారు. ఇంకా ఇంటికి పోండి లేట్ అవుతుందని ఇంటికి పంపాను. చూడండి ఎంత బాగా కనిపిస్తుంది కదా. నా దృష్టి తాగింటదని ఇంటికి రాగానే దృష్టి తీసేశాను. మా కుశల అయితే, చిక్కి ఎంత బాగా రెడీ అయ్యావు కదా, ఇద్దరు కలిసి కొన్ని రీల్స్ చేద్దామా అని రీల్స్ కూడా చేశారు. అవన్నీ త్వరలోనే షార్ట్ లో వదులుతాను, తప్పక చూడండి. నైట్ ఆ జడ తీసి ఫ్రిడ్జ్ లో అలాగే పెట్టాను. నెక్స్ట్ డేకి చాలా బాగుంది, ఏం అయ్యలేకుండే. ఇంకా కుశలకు కూడా హెయిర్స్ బాగున్నాయి కదా, లాంగ్ జడ వేసి తనకు కుడదామనేసి పూల జడ కుడుతున్నాను. నాన్ చిన్నగా ఉన్నప్పుడు కూడా ఇలా జడ వేసుకోవాలి, పట్టి జడ వేసుకోవాలని చాలా ఆశగా ఉంది, కానీ నాకు అప్పుడు అంత లేదు కదా. మా అమ్మమ్మ వారి ఊరికి వెళ్ళినప్పుడు మా అత్తమ్మ వాళ్ళు పూల జడ వేసి ఫోటో తీశారు, అది లాస్ట్ లో పెట్టాను చూడండి. మా కుశల రీల్స్ ఎలా చేస్తుంది అనేది చూశారు కదా, తనే ఫోన్ తీసుకొని వాయిస్ చెప్తుంది, ఆ రీల్స్ రాగానే అది చూసి చేస్తుంది అనమాట. మా కుశలకు రాధా డ్రెస్ ఎందుకు వేసామంటే, తను చిన్నగా ఉన్నప్పుడు కృష్ణ వేషం వేసి ఫొటోస్ తీసాము, కానీ రాధా వేషం వేయాలంటే కుదరలేదు ఇప్పటికి. ఇంక ఇది చూసినప్పుడు వాళ్ళ అమ్మకు ఒక ఐడియా వచ్చింది, ఇప్పుడే రాధం చేస్తే బాగుంటుంది కదా అనేసి అప్పుడప్పుడే ఇవి చుక్కబొట్టులు కొనుక్కొచ్చి స్టూడియోలోనే రెడీ చేసి రాధా డ్రెస్ వేసి ఫొటోస్ తీయించాము. మా పెద్దమ్మాయికి అయితే చిన్నగా ఉన్నప్పుడే తనకి పూల జడ వేసాము, కానీ మా చిన్నమ్మాయికి వేయలేదు. తనకి ఎంటికిళ్ళు చాలా ఒత్తుగా వస్తుండే, ఎప్పుడు కట్ చేస్తుంటే, అందుకని ఆ పాపకు పూల జడ వేయడానికి కుదరలేదు. సరే ఇప్పుడు వేద్దాం అనేసి ఇప్పుడు వేసాను చూడండి. అలాగే ఇప్పి పెడితే ఇంకొకరు కూడా వేసుకోవచ్చు, అంత బాగా ఉంది పూల జడ, ఏం కాలేదు. ఈ వీడియో మీకు ఇష్టమైతే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, అలాగే నలుగురికి షేర్ చేయండి. కుశల పూల జడతో మరో వీడియోలో మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు నమస్కారం.